2000 కరెన్సీ నోట్లపై మరోసారి కీలక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు వెనక్కి వచ్చిన నోట్లపై వివరాలు వెల్లడించింది. ఇంకా ప్రజల వద్ద భారీగా 2000 నోట్లు ఉన్నట్టు తెలిపింది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. 2000 రూపాయల కరెన్సీ నోట్లపై తాజాగా మరో కీలక ప్రకటన చేసింది రిజర్వ్ బ్యాంక్. చలమణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పటి వరకు దేశీయ ఆర్థిక వ్యవస్థలోని 2000 నోట్లలో 97.83% నోట్లు బ్యాంకులకు వెనక్కి వచ్చేశాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఇంకా ప్రజల వద్ద 9330 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయని తెలిపింది. ఆయా నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు ఇంకా అవకాశం ఉన్నట్టు గుర్తు చేసింది. 2000 నోట్లు కలిగి ఉన్నవారు వెంటనే వాటిని మార్చుకోవచ్చని తెలిపింది. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు 2023 మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు మొత్తం 3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. నోట్ల మార్పిడికి 4 నెలల సమయం కేటాయించారు. ఆ పైన మరో వారం రోజుల పాటు పెంచారు గడువు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 29 నాటికి ఉన్న గణాంకాలను సోమవారం విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్. చలామణిలో ఉన్న నోట్ల విలువ 9330 కోట్లకు తగ్గాయని వెల్లడించింది. అంటే ప్రజల వద్ద ఇంకా ఈ నోట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద ప్రజలు 2000 నోట్లను డిపాజిట్ చేయొచ్చని లేదా ఇతర నోట్లకు మార్పిడి చేసుకోవచ్చని ఆర్డీ సూచించింది. ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా ఈ నోట్లను ఆర్బీఐ ఆఫీసులకు పంపి తమ ఖాతాలో ప్రజలు జమ చేసుకోవచ్చని వివరించింది. 2016లో పెద్ద నోట్లు 1500 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటి భర్తీ చేసేందుకు 2000 నోట్ల పెద్ద నోట్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2017లో వాటి ముద్రణ నిలిపివేసింది. క్లీన్ నోటి పాలసీలో భాగంగా ఈ పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది.